ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను. 1 చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. నువ్వులు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. కొబ్బరి పొడి కూడా వేసుకుని బాగా వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలి. అది పౌడర్ చేసుకున్నాక అదే జార్లో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకుని ఒకసారి మిక్సీలో మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. మసాలా అది అంతా బౌల్లోకి తీసుకుని ఇప్పుడు వంకాయల్లో ఈ మసాలా అది అంతా పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఈ వంకాయల్లో మసాలా అది పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలన్నీ ఈ ప్యాన్ లో వేసుకోవాలి. మసాలా పేస్ట్ ని ఇలా వంకాయలకి పైన వేసుకోవాలి. నేను ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గుత్తి వంకాయ కర్రీ రెడీ.